హాయ్ అండి. ఇండియా అయితే ఒక భారీ విజయం సాధించింది 6 వికెట్ల తేడాతోటైతే. ఈ విజయం చాలా సునాయాసంగా గెలిచారనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఒక రివెంజ్ స్టోరీలాగా జరిగిపోయింది. ఎందుకంటే 2017 దానికి రివెంజ్ అనుకోవచ్చు ఒక రకంగా. చాలామంది ఇండియా 140,00,00,000 ప్రజలైతే కోరుకొని ఉంటారు ఈరోజు. ప్రధానమంత్రి నుంచి చాలామంది అందరూ కూడా ట్వీట్ పెట్టడం చూసాం. కానీ ఓవరాల్‌గా అయితే ఈరోజు మ్యాచ్ అయితే కింగ్ కోహ్లీ సారథ్యం ఆల్మోస్ట్ కింగ్ కోహ్లీ సారథ్యంలోనే మొత్తం మ్యాచ్ అంతా వన్ సైడ్‌గా మార్చేసి ఒక మంచి బ్రిలియంట్ సెంచరీ తోటి పాకిస్తాన్ అంటే అమితమైన ప్రేమతోటైతే ఈరోజు భారీ విజయం అయితే మనమైతే సాధించగలిగాం. దాదాపు 7 ఓవర్ల 3 బాల్లు మిగిలుండగానే మనమైతే సాధించాం. వికెట్ లాస్ట్‌లో ఇంకా పడిపోయాయి గానీ, లేకుంటే ఆ 2 వికెట్లు కూడా పడుండేవి కాదు. శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా లాస్ట్‌లో ఔట్ అయ్యారు. లేకుంటే 8 వికెట్ల తేడాతో మనమైతే భారీ విజయం ఇంకా ఉండేది. సరే ఏదైనప్పటికీ మనమైతే చాలా సునాయాసంగా వాళ్ళ బౌలర్స్ ఎక్కడ కూడా ఇంపాక్ట్ కలిగించలేదు. స్టార్టింగ్‌లో కొంచెం సాయిన్ అఫ్రిదిగా కొంచెం ఆ స్వింగ్ అయితే వచ్చింది గానీ, ఆ తర్వాత అయితే చాలా సునాయాసంగా ఆడారు. అలానే ఒక్క బౌలర్ అండి అబ్రార్ ఒక్కడే మన ఇండియన్ బ్యాటర్‌ని అయితే ఇబ్బంది పెట్టాడు. విరాట్ కోహ్లీని కావచ్చు, శుభ్మన్ గిల్‌ని కావచ్చు, అందరిని ఇబ్బంది పెట్టింది ఒకే ఒక్క బౌలర్ అబ్రార్. క్లియర్ ఒక మంచి స్పిన్నర్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాడు. అతను తప్ప ఇంగా దిల్ కుష్ కావచ్చు, కుష్‌దిల్ కావచ్చు ఎవరు కూడా అయితే ఇబ్బంది అయితే పెట్టలేదు.